హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పర్వీన్. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలిస్తే మీకు కూడా నోట్లో నీళ్లు ఊరాల్సిందే ఖచ్చితంగా. సో అదేంటో కాదు, మలాయ్ చికెన్ అన్నమాట. ఈ రోజు ఇదే మన డిలైట్. చక్కగా బయట నుంచి సాఫ్ట్ గా, లోపల నుంచి మలాయ్తో ఫిల్ అయిపోయి చక్కగా వచ్చింది. ఖచ్చితంగా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెసిపీలోకి వెళ్ళినట్లయితే బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. దీనికి హైలైట్ అన్నమాట. బోన్ తో ఉన్న చికెన్ మాత్రం అవాయిడ్ చేయండి. సో ఈ రోజు మేము తీసుకున్న చికెన్ అయితే 1/2 kg ఉంది. సో దీంట్లోకి హైలైట్ వచ్చేసి పెప్పర్ అన్నమాట. పచ్చిమిర్చి కొంచెం తక్కువగా వాడతాము. ఇలా పెప్పర్ ని దంచేసుకొని క్రష్ చేసి పెట్టుకోవాలి. మిక్సీలో వేసుకున్నా పర్లేదు, కానీ కొంచెమే ఉంది కదా, మిక్సీలో ఆడదన్నమాట. ఈ మలై చికెన్ రెసిపీని చాలా సింపుల్ గా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే చేసుకోవచ్చు గైస్. ఎక్కువ కష్టపడ అవసరం లేదు. సో ఫస్ట్ అయితే చికెన్ ని మ్యారినేట్ చేసుకుంటాము. చాలా తక్కువ, రెండు ఇంగ్రీడియంట్స్ తో మ్యారినేట్ చేస్తున్నాం మనం. సాల్ట్ వేస్తున్నాము అండ్ అయితే పెప్పర్, మనం ఇందాక క్రష్ చేసి పెట్టుకున్న పెప్పర్ అన్నమాట. మీ దగ్గర వైట్ పెప్పర్ ఉన్నా మీరు తీసేసుకోవచ్చు. మా దగ్గర బ్లాక్ పెప్పర్ ఉంది. సో వైట్ పెప్పర్ అయితే కొంచెం కలర్ బ్యాలెన్స్ అవుతుంది మీకు. ఇది మలై చికెన్ కాబట్టి కొంచెం వైటిష్ కలర్ లో ఉంటుంది అనమాట మొత్తం. ఇప్పుడు దీన్ని ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకో అవసరం కూడా లేదు. ఒక 2 hours కానీ లేకపోతే 3 hours కానీ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ అయితే దీంట్లోకి మేమైతే నూనె అస్సలు వాడట్లేదు. దీనిలోకి నెయ్యి వేసుకుంటే హైలైట్ అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. మీకు కావాల్సినంత నెయ్యి 1 టీ స్పూన్ సరిపోతుంది. టీ స్పూన్ కానీ ఒక 2 టీ స్పూన్లు కానీ తీసేసుకొని ఇలా పొడుగ్గా ఆనియన్స్ ని కట్ చేసుకోవాలి. మేము 1/2 kg తీసుకున్నాం కాబట్టి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి ఇలా వేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ ఉల్లిపాయల్ని మొత్తం మగ్గించకూడదు, మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఉంచకూడదు. జస్ట్ మెత్తబడితే చాలన్నమాట ఈ ఆనియన్స్. ఒక 3-4 పచ్చిమిర్చి వేస్తున్నాము. ఇందాక పెప్పర్ వేసాం కాబట్టి చికెన్ లో ఆల్రెడీ ఎక్కువ పచ్చిమిర్చి పట్టదనమాట. చీలికల్లాగా, మొత్తం చీలికల్లా కాకుండా ఒక సగం చీలికలు తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే జీడిపప్పు, ఒక 10-12 జీడిపప్పు అన్నమాట గ్రేవీ కోసం. అయితే గైస్ ఈ రోజు మన థీమ్ వచ్చేసి, మన కర్రీ థీమ్, కలర్ థీమ్ ఏంటంటే వైట్ అన్నమాట. సో మనం మాక్సిమం అన్ని మినిమల్ గా వేస్తున్నాము, అందుకే వైట్ గా ఉంటుంది అనమాట. సో కారం కూడా బ్లాక్, అంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా మనం అసలు వేయం అనమాట. సో పచ్చిమిర్చి అది కూడా కొంచెం లైట్ గా గ్రీన్ కలర్ వస్తుంది. సో అది పెద్దగా ఉండదు, అందుకని మనం మొత్తం ఇట్లా వైట్ గా ఉంచుకుంటాం అనమాట. ఎక్కువ మగ్గించలేదు ఆనియన్స్ ని, మీరు గమనించినట్లయితే. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపేసి మనం మిక్సీ చేసేస్తాము. మెత్తగా అయిపోవాలి గైస్, సాధ్యమైనంతగా మెత్తగా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట. పచ్చిగా తగలకుండా ఉంటుంది నోట్లో కర్రీ కుక్ అయిన తర్వాత. సో మధ్యలో కొన్ని వాటర్ వేసేసుకొని మెత్తగా బ్లెండ్ చేసేసుకుంటాం దీన్ని. ఇప్పుడు ఈ పేస్ట్ ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఇంక మనం మందపాటి గడాయి తీసుకోవాలి. ఎందుకంటే మనం జీడిపప్పు వేసాం కాబట్టి కొంచెం అడుగంటే ఛాన్స్ ఉంది. అందుకని మందపాటి కడాయి తీసేసుకొని, ఘీ చెప్పాను కదా, ఘీనే వాడుతున్నాము, ఆయిల్ ఎక్కడ వాడట్లేదు. సో ఈ ఘీ దేశీ ఘీ అన్నమాట, ఇంట్లో మా మమ్మీ చేసిన ఘీ. ఈ ఘీ ప్రిపరేషన్ కూడా ఎవరికైనా కావాలంటే కమెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఈ ఘీని లైట్ గా కరుగుతున్నప్పుడు లవంగాలు, ఒక 2 కానీ 3 లవంగాలు అండ్ ఇలాచి వేస్తున్నాము, యాలుకలు అండ్ చిన్న చెక్క ముక్క అన్నమాట. షాజీరా వేస్తున్నాం అనమాట. మంచి స్మెల్ వస్తుంది గైస్. మనం మసాలా కూడా ఎక్కువ వాడట్లేదు. అస్సలు ఎలాంటి వాళ్ళకైనా కడుపులో ఏ ప్రాబ్లం ఉండదు. గ్యాస్ స్టవ్ లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు. అయితే ఇప్పుడు ఇది కొంచెం షాజీరా చిటపట్లాడిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసేసుకుంటాం అనమాట. పెప్పర్ వేసాం కదా మధ్య మధ్యలో, ఇంక మనం పచ్చిమిర్చి ఘాటు ఎక్కువ అనిపించదు అనమాట. మనకి మినిమల్ గా ఉంటుంది ఘాటు కూడా, ఎక్కువగా మండినట్టు గొంతులో అనిపించదు అనమాట. కొంచెం ఒక 10-12 వేసుకున్నాం పెప్పర్. అయితే ఇప్పుడు ఒక 2 minutes ఈ చికెన్ ఒక్కసారి కలిపేసుకొని కుక్ అయిన తర్వాత ఈ పేస్ట్ ని వేసేస్తాం అనమాట. ఈ ఉల్లిపాయ, జీడిపప్పు, పచ్చిమిర్చి పేస్ట్ చేసాం కదా, అది వేసేసుకుంటాము. ఒక్కసారి ఇట్లా కలిపేసుకొని తగినన్ని వాటర్ పోసేసుకొని మూత పెట్టేసి మనం కుక్ చేసుకుంటాం అనమాట. మనకి కర్రీ వైట్ గా రావడానికి కారణం ఇదే అనమాట. మనం క్యారమలైజ్ చేయలేదు ఆనియన్స్ ని. మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి మనం పేస్ట్ చేసి ఉంటే మీకు కలర్ వచ్చేది అనమాట. కానీ మనం మెత్తబడిపోయి సిమ్ లో పెట్టి కుక్ చేసాం కాబట్టి మనకు అంత కలర్ రాలేదు. అయితే ఈ మూమెంట్ లో మనం ఉప్పు వేసుకుంటాం అనమాట. తగినంత ఉప్పు, మీ టేస్ట్ కి తగినట్టు ఉప్పు వేసుకొని ఇప్పుడైతే ధనియాల పొడి వేస్తున్నాము. ధనియాల పొడి 1 tablespoon దాకా పడుతుంది. చూసారా, పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలి, మొత్తం లాస్ట్ వరకు చీల్చేయకూడదు. సో ఇదేంటంటే మరీ వైట్ గా ఉంది కాబట్టి కొంచెం గ్రీన్ బ్యాలెన్స్ అన్నమాట. ఒక 2-3 పచ్చిమిర్చి వేస్తే ఈ టైంలో చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని కవర్ చేసి 15 minutes వరకు కుక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ 15 minutes గైస్, గుర్తుపెట్టుకోండి. మూత పెట్టేసి వదిలేసేయడమే. A few moments later. అయితే 15 minutes అయిపోయింది కాబట్టి ఇప్పుడు మూత తీసేసాము. చూడండి చక్కగా కుక్ అయిపోయింది చికెన్. ఇంకొంచెం కుక్ అవ్వాలి. సో ఈ మూమెంట్ లో వేయాల్సినవి కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే కాజు మనం కర్రీలో వాడుతున్నాము అంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది, అందుకే సిమ్ లో పెట్టేసుకోవాలి. చూడండి
ఫ్రెష్ క్రీమ్ అన్నమాట ఇది. సో ఫ్రెష్ క్రీమ్ మీరు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పాల మీద కానీ లేకపోతే పెరుగు మీద కానీ వచ్చే మీగడ ఉంటుంది కదా, దాన్ని తీసేసి చక్కగా ఫోర్క్ తో బీట్ చేసేసుకున్నామంటే ఫ్రెష్ క్రీమ్ ఇంట్లోనే హోమ్ మేడ్ గా మనకి దొరికేస్తుంది, అయిపోతుంది అనమాట. సో 15 మినిట్స్ కుక్ చేశాక మనం ఫ్రెష్ క్రీమ్ వేసాము. ఆల్మోస్ట్ దించేస్తాం అనమాట కాసేపట్లో. సో కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర, అంటే మా మమ్మీ కొంచెం ఎక్కువ వేస్తుంది అనమాట. సో మీ కొత్తిమీర మీ ఇష్టం, మీరు తగ్గించుకోవచ్చు, మీరు పెంచుకోవచ్చు, మీరు తినేదాన్ని బట్టి అన్నమాట. సో పుదీనా మాత్రం ఖచ్చితంగా వేయండి. చూడండి చక్కగా మలై ఫ్లేవర్ తో అసలు ఈ చికెన్ చాలా బాగుంది గైస్ అసలు. అయితే ఒక 1 మినిట్ ఆగిన తర్వాత కసూరి మేతి వేసేసుకొని మనం మూత పెట్టేసి ఇంకొంచెం సేపు కుక్ చేసుకుంటాము. అయితే నా సిన్సియర్ సజెషన్ మీకు ఏంటంటే దీన్ని రైస్ లో కంటే కూడా చపాతీలోకి తినండి, చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మేము ఈ మలాయ్ చికెన్ చేసినప్పుడు మా మమ్మీ చపాతీనే చేస్తుంది అనమాట. సో రైస్ లో కంటే కూడా కొంచెం ఇలా బాగుంటుంది అనమాట. పరోటాల్లో కానీ బగారా రైస్ లో కానీ పులావ్ లో కానీ దేనిలో అయినా తినొచ్చు, బట్ వైట్ థీమ్ కాబట్టి అందరికీ నచ్చదనమాట. సో ఇలా చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది గైస్. లాస్ట్ లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఇలా పైనుంచి డెకరేషన్ చేసుకొని అసలు తింటుంటే మామూలుగా లేదు, స్వర్గమే అనమాట. నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి నాకు ఈ వీడియో చూస్తున్నప్పుడే, ఇంకా తినాలని ఆగలేకపోతున్నాను అనమాట. చపాతీ కూడా ఎంత సాఫ్ట్ గా వచ్చిందో గైస్, చక్కగా ముక్క జ్యూసీగా అసలు లోపల వరకు కుక్ అయ్యి మలాయి మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంది. మనం ఎక్కడ మసాలాలు కూడా వాడలేదు, చాలా గట్ ఫ్రెండ్లీ. ఖచ్చితంగా ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. బాయ్ బాయ్.